సురాధ్య ఉద్యమం ఎంతవరకు వెళ్ళింది, అది ఎంతవరకు సాధించింది? ఇప్పుడు మన వ్యవస్థని బాగు చేసుకోవడం అనేది ఒక్కరోజు జరిగేది కాదు, ఒక్క పనితో అయ్యేది కాదు. గత 15-16 ఏళ్లుగా లోక్సత్తా ఉద్యమం 1996లో ప్రారంభమైంది. ఆనాడు నేను ఐఏఎస్కి రాజీనామా చేసి పెన్షన్ కూడా లేకుండా చాలామంది పెన్షన్ కూడా లేకుండా వదిలేస్తున్నారంటే సార్ చెప్పంటే పెన్షన్ దానికోసం మళ్ళీ 4 ఏళ్లు వెయిట్ చేస్తే దేశం నష్టపోతుందని చెప్పానని నమ్మకంతో అవన్నీ వదిలేసి నేను బయటకు వచ్చిన తర్వాత ఈ దేశంలో లోక్సత్తా ఉద్యమం ప్రారంభమైంది. ఆ వచ్చిన నాటి నుంచి ఓటర్ల జాబితాలో ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు దేశంలో దాదాపు 189 ఆనాడు 16-17 ఏళ్ల క్రితం ఓటర్ల జాబితా ఎంత చండాలంగా ఉండదో మీరు ఊహించలేరు. ఈవేళ 189 బాగుపడింది. ఇంకా పూర్తిగా బాగుపడలే, కానీ అప్పటితో పోలిస్తే చాలా బాగుపడింది. అలాగే ఈవేళ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు వాళ్ళ వివరాలను బయట పెట్టేందుకు చట్టం వచ్చింది. విధిగా మీ నేర చరిత్ర ఏమిటి, మీ ఆర్థిక వివరాలు ఏమిటి, మీరు ఏం చదువుకున్నారు, వివరాలను బయట పెట్టి చట్టం దానికోసం ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది అన్నాడు. ఈవేళ రాజకీయ పార్టీల నిధుల కోసం ప్రామాణికమైన చట్టం వచ్చింది. నిజాయితీగా రాజకీయం చేయడం ఏర్పడింది. కేవలం లోక్సత్తా ఇవన్నీ లోక్సత్తా చేసిన ప్రయత్నం వల్ల పోరాటం వల్ల వచ్చినవే. అలాగే పాలనా సమాచార హక్కు వచ్చింది. అది సురాజ్య ఉద్యమంలో భాగం, కీలకమైన భాగం అది. అట్లాగే చాలా వేగంగా న్యాయం అందడం కోసం అని చెప్పిన స్థానిక న్యాయాలయాల చట్టం వచ్చింది. ఈ దేశంలోనే పార్లమెంట్లో చట్టం చేసింది. ఇంకా మన రాష్ట్రంలో అమలు కావట్లా, ఎందుకంటే దానికి రాజకీయ నిర్ణయాలు పట్టించుకోవట్లేదు, హైకోర్టులు పట్టించుకోవట్లేదు. కానీ చట్టం తీసుకొచ్చింది లోక్సత్తా. అట్లనే మీకు జాతీయ ఆరోగ్య మిషన్ వచ్చింది. ఆరోగ్య రంగంలో పూర్వంతో పోలిస్తే కొంతమేరకైనా బాగుపడడం కోసం నేను స్వయంగా దాన్ని తయారు చేసి దాన్ని ఒప్పించి జాతీయ స్థాయిలో సాధిస్తే వాడు దేశం అంతా అమల్లో ఉన్నది. వాళ్ళ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అంటున్నాం, అర్బన్ హెల్త్ మిషన్ వస్తున్నది, జాతీయ ఆరోగ్య మిషన్ వచ్చింది. అట్లాగే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ జంబో జట్ మంత్రివర్గాలు లేకుండా మంత్రివర్గ సభ్యుల సంఖ్యను కుదించే ఏర్పాటు జరిగింది. రాజ్యాంగాన్ని సవరించగలిగాము లోక్సత్తా ఉద్యమం పోరాడి అందరినీ కూర్చోబెట్టి. అట్లాగే పార్టీ ఫిరాయింపులు ఈవేళ పూర్వంలాగా సాధ్యం కాదు, అందుకని పార్టీలు రాజీనామాలు చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. పూర్వం అయితే ఊరికే పార్టీలు గెంతేవాళ్ళు, ఇటు నుంచి అటు నుంచి గెంతేవాళ్ళు. ఇది అవకాశం లేకుండా చేశాం 91 రాజ్యాంగ సవరణ ద్వారా. అలాగే సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి కోసం 97వ రాజ్యాంగ సవరణ వచ్చింది. ఇవాళ సహకార సంఘాల ప్రభుత్వం పెత్తనం లేకుండా తలెత్తుకుని నిలబడి ఎవరికి లొంగకుండా వాళ్ళ సభ్యుల ప్రయోజనం కోసం పోరాడే ఏర్పాటు వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ స్థానికంగా ప్రతి ఆఫీసులో పని అయిపోయేందుకు వీలుగా ఇందాక సర్వీస్ గ్యారంటీస్ చట్టం రావడానికి సిద్ధంగా ఉన్నది. అవినీతి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం వచ్చింది. అది ప్రారంభం, దానికి పునాది వేసింది లోక్సత్తా. ఇప్పుడు ఖచ్చితంగా లోక్పాల్ లోకాయుక్త చట్టాలు బలమైంది. కొంతకాలం బట్టినా వచ్చే 6 నెలల్లో గ్యారంటీగా వస్తాయి ఈ దేశంలో. ఇంకో స్టెప్ ముందుకెళ్ళిన వాళ్ళం అవుతాం. అధికార వికేంద్రీకరణ కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దేశంలో ప్రజలు తలుచుకున్నట్టయితే, మనకు అవగాహన ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ దేశంలో అనుకున్న మార్పులను మనం సాధించగలం. దానికి లోక్సత్తా ఉద్యమ చరిత్ర గత 16 ఏళ్లుగా సజీవమైనటువంటి సాక్ష్యం. ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా లేకుండా కనీసం 2 రాజ్యాంగ సవరణల్ని, కనీసం ఒక 6-7 చట్టాలని సాధించినటువంటి ఉద్యమం లోక్సత్తా. ఒక చట్టం కూడా తీసుకురాకుండా, ఒక్క మార్పు కూడా తీసుకురాకుండా మనం గొప్పవాళ్ళు అనుకుంటున్నాం ఈ దేశంలో. ప్రపంచ చరిత్రలో ఇన్ని మార్పులు ఇంకెక్కడ ఎప్పుడు జరగల, అధికారం కూడా లేకుండా. కాబట్టి జనం తలుచుకుంటే చిత్తశుద్ధితో మనం దేశభక్తితో హేతుబద్ధమైన ఆలోచనలతో పరిష్కారాన్ని ప్రతిపాదించడం కోసం పోరాడితే ఖచ్చితంగా ఫలితాలు వస్తున్నాయి, ఇంకా రావాలి. ఈ 4-5 ఫలితాలు వచ్చినాడు ఇంకా దేశంలో ఇక ఉద్యమాలు అవసరం లేదు. వాటిని ఉపయోగించుకోవడానికి కావాలి జనానికి. ఒకసారి మీకు సర్వీస్ గ్యారంటీ చట్టం వచ్చాక ఇంక ఉద్యమాలు ఎందుకు, దాన్ని ఉపయోగించుకోవడం జనం చేత కావాలి, ఆఫీసులో పనిచేయించుకోవడం చేత కావాలి అంతే. అంటే ఒకసారి ఎన్నికల వ్యవస్థ మారిపోయిన తర్వాత ఇంకా ఉద్యమాలు ఎందుకు, సమర్థులు ఎన్నుకునే పరిస్థితి కావాలి, ఇంకా వేరే అక్కర్లా. అధికారం మీ చేతుల్లోకి వస్తే ఇంకా ఉద్యమాలు ఎందుకు, మీ ఊళ్ళో పనిచేసుకున్న సత్తా ఉన్న నాయకత్వం రావాలంతే. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయిన తర్వాత దేశంలో ఈ హింస ఉద్యమాలు అక్కర్లా, దాన్ని ఉపయోగించుకునేటువంటి చాతుర్యం ఉన్న పౌరులు కావాలి, యువత కావాలంతే. దానికోసం శిక్షణ కావాలి. మహానగరంలో హైదరాబాద్ సిటీలో మీతో పాటు ఉద్యమంలో పాల్పంచుకోవడానికి చాలా మంది యూత్ కానీ చాలా మంది ప్రజలు మీతో పాటు ఉద్యమంలో పాల్పంచుకున్నారు. అదేవిధంగా గ్రామాలలో కానీ, అదేవిధంగా మండలాలలో, డిస్టిక్లలో చాలా మంది యూత్ ముఖ్యంగా మీ ఉద్యమంలో పాల్పంచుకోమని వాళ్ళు చేసే కార్యక్రమాలు మీతో చెప్పి మీ ఉద్యమంలో మీతో పాల్పంచుకుందాం అనుకుంటారు, మిమ్మల్ని కలిసి పాల్పంచుకుందాం అనుకుంటారు. వాళ్ళకు మీతో కలవాలంటే ఎలా, మీతో ఉద్యమం చేయాలి? ఇప్పుడు అదృష్టం కొద్దీ ఇవాళ టెక్నాలజీ మనకు చాలా అందుబాటులో ఉంది. ఒకప్పుడు ఇది చాలా అసాధ్యంగా ఉండేది. టెక్నాలజీ డబ్బులతో సంబంధం లేదు, అధికారంతో సంబంధం లేదు. ఇవాళ సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అందుకనే ఈ స్వరాజ్యోద్యమంలో అందరూ భాగస్వాములు కావడం కోసం చెప్పని 3 ఏర్పాట్లు జరిగినాయి. ఒకటి surajyaportal.com, surajyaportal.com. దీనిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. ఏ మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉన్నా కూడా ఒక మహిళ కానీ ఒక యువకుడు కానీ ఎవరైనా సరే దీనిలో భాగస్వాములు అవడానికి మీరు ఇంకెవరికో ఫోన్లు చేయక్కర్లా, కలవక్కర్లా, నెంబర్ని తెలుసుకోక్కర్లా, ఇంకేం అక్కర్లా, దాన్ని వెళ్ళిపోవచ్చు.
అలాగే ఏం జరుగుతుందో రోజు తెలుసుకుని చర్చలో పాల్పంచుకోవడం కోసం చెప్పని స్వరాజ్యం పేజ్ ఫేస్బుక్లో ఉన్నది. మీరు ఫేస్బుక్లో స్వరాజ్యం పేజ్కి వెళ్ళిపోతే మీరు దానిలో పాల్పంచుకోవచ్చు, మీ అనుభవాలు పంచుకోవచ్చు, మిగతా ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు రోజువారీగా. అలాగే వెబ్సైట్ ఒకటి ఉంది, స్వరాజ్యం.in వెబ్సైట్ ఉన్నది. దాని ద్వారా దీనిలో పాల్పంచుకోవచ్చు. కాబట్టి ఒకసారి అది చేసిన తర్వాత శిక్షణ కార్యక్రమాలు కావాలని చెప్పంటే అందరం కూర్చొని ఏర్పాటు చేసుకుందాం. నేను రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నాను. నాతో పాటు స్వరాజ్య ఉద్యమ నాయకులు మరి చెన్నమనేని రాజేశ్వరరావు గారు 90 ఏళ్ళు దాదాపు వయసున్నా కూడా ఆ వయోభారాన్ని కూడా సహించి అలాంటి వాళ్ళు రాష్ట్రంతో పర్యటన చేస్తున్నారు. ఇతర పెద్దలు కూడా దీనిలో భాగస్వామ్యమైన వాళ్ళు కూడా యువతలో ఉత్సాహం అంటే వాళ్ళంతా కూడా సమయాన్ని ఇస్తారు, ఎక్కడికక్కడ వారు కూడా పాల్పంచుకుంటారు. దీనికోసం మంచి సీడీలు, అలాగే మంచి ఫిల్మ్స్, ఆడియో విజువల్ మెటీరియల్ కూడా తయారు చేయడం జరిగింది పూర్తిగా. మరి రాజమౌళి లాంటి వారు సినిమా రంగంలో, రాజమౌళి అంటే అపారమైనటువంటి ప్రజల్లో బోల్డంత గౌరవం ఉంది, నమ్మకం ఉంది, ఆయన అంటే బోల్డంత క్రేజ్ ఉన్నది. అలాంటి వాళ్ళు వాళ్ళ మొత్తం విశ్వసనీయత అంతా కూడా పెట్టుబడిగా పెట్టి ఈ ప్రజల్లో మంచి చేయడం కోసం దీనికి పూర్తిగా అండగా ఉన్నారు. ఈ స్వరాజ్య ఉద్యమం ఈ కమిటీలో ఆయన కూడా సభ్యులు, ఇట్లాంటి వారంతా ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా ఎక్కడున్నా కూడా అయ్యో మాకు డబ్బులు లేవు, మేము హైదరాబాద్లో లేము, లేకపోతే మేము మహానగరంలో లేము, మాకు బాగా చదువు లేదు, అక్కర్లా. ఈవేళ మన అదృష్టం కొద్దీ ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే ఈ పోర్టల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా కావచ్చు, లేదా వెబ్సైట్ని మీరు లాగిన్ కావడం కావచ్చు, రకరకాల దూపాదారుల లాగిన్ కండి, మీరు ఇన్వాల్వ్ కండి. ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాము. ఒకవేళ ఆ శక్తి మాకు చాలకపోతే మీరు ఒత్తిడి తీసుకోండి. ఏమంటే మేము ఎంతమంది ఉన్నాం, మీరు ఎందుకు రావట్లేదని చెప్పి మీరు అనండి. ఆ వాయిస్ కూడా ఇంతమంది మీరు ఆన్లైన్ పిటిషన్ వచ్చిందనుకోండి, మేము ఇక్కడ 100 మంది ఉన్నాం, 1000 మంది ఉన్నాం, ఎందుకని మాకు ఇక్కడ మీరు చర్చ పెట్టలేదు, అంతా మీరు హైదరాబాద్లో పెడతారా అని అన్నారనుకోండి, మాకే వెంటనే ఇది చాలా ప్రయారిటీ అనిపిస్తుంది. ఎందుకంటే సమయం ఇప్పుడు చాలా విలువైంది. నేను నిన్నగాక మొన్న బెంగళూరులో ఉన్నాను, నిన్న అక్కడ నర్సాపూర్లో ఉన్నాను. మళ్ళీ ఇప్పుడే నాకు SMS వచ్చింది, చెన్నై వెళుతున్నాను, చెన్నై ప్రోగ్రాం చెప్పండి, అక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పని. ఆ తర్వాత ఇంకో చోటుకి వెళ్తాం. కాబట్టి సమయం ఇప్పుడు అందరూ కష్టంగా ఉంటుంది. కాబట్టి మాకు కావాలని చెప్పిన డిమాండ్ ప్రజల నుంచి వస్తే అప్పుడు అక్కడికి సమయం ఇస్తాను నేను. ఆ డిమాండ్ లేకుండా నేను సమయం ఇచ్చాను అనుకోండి, ఆ సమయాన్ని ఎవరికో ఇంత పెద్ద దేశంలో ఎక్కడ డిమాండ్ ఉంటే, ఎక్కడ దీన్ని ఉపయోగించుకుంటే అక్కడ సహజంగానే మేమంతా మా సమయాన్ని, శక్తిని కేంద్రీకరిస్తాం. కాదు ఇక్కడ మా ఊళ్ళో డిమాండ్ ఉందని చెప్పంటే ఆ ఊరు ఖచ్చితంగా మేము వచ్చే పరిస్థితి మీరు తీసుకురావాలి. అందుకోసం ఈ మార్గాలన్నీ ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకుంటే దీనిలో రాజు పేద అన్న తేడా లేకుండా, పట్టణం పల్లెటూరు అన్న తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి సాధించడం మన జన్మ హక్కు. దీనికోసం గట్టిగా పూనుకోండి. మీ యువతంతా కూడా ఆత్మవిశ్వాసంతో పూనుకోండి, పరిజ్ఞానం పెంచుకోండి. దాంతో బోడంత ఆత్మవిశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది, నాయకత్వ లక్షణాలు వస్తాయి. మీ ఊళ్ళో మంచి మార్పును సాధించడంలో మీరు పాత్రధారులు కండి. సార్, ముఖ్యంగా సురాధ్య ఉద్యమం గురించి పెద్దలు కానీ యూత్ కానీ, అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఈ సురాధ్య ఉద్యమం గురించి తెలుసుకోవడానికి కానీ, వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ మండలాలలో కానీ ఉన్న సమస్యలు దీన్ని సురాధ్య ఉద్యమంలో మీ ఉద్యమానికి తెలియజేయడం కోసం వాళ్ళ గురించి ఏమైనా కాల్ సెంటర్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేశారా? దాని గురించి ఇది మంచి ఆలోచన. గతంలో లోక్సత్తా ఉద్యమం ఎన్నో సందర్భాల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముందుగానే పత్రికల్లో, టీవీల్లో బాగా పబ్లిసిటీ ఇచ్చి ఒక రోజంతా కూడా మేమంతా అందుబాటులో ఉండి కొన్ని వేల కాల్స్ అందుకుని వారికి సమాధానం చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు పర్మనెంట్గా ఒక కాల్ సెంటర్ కోసం చెప్పని ఏర్పాట్లు చేయడం త్వరలో జరుగుతుంది. ఆ నంబర్ను కూడా రాష్ట్రమంతా కూడా ఈ సోషల్ మీడియా ద్వారా బాగా పరిస్థితంగా ప్రచారం చేసి రాత్రింబౌళ్ళు అందుబాటులో ఉండటం కష్టమవుతుంది. కానీ దానికోసం మళ్ళీ కార్యకర్తలు అంతమంది దొరకరు మనకి. కానీ వర్కింగ్ డేస్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు అందుబాటులో ఉంటే ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. తప్పనిసరిగా వచ్చే కొద్ది రోజుల్లో ఏర్పాటు చేస్తాం. ఇవి సుపరిపాలన గురించి తెలుసుకున్నాం కదా, జయప్రకాష్ నారాయణ గురించి, అవినీతిని ఎలా నిర్మూలిస్తారు, రైతుకి ఎలా ఉపయోగపడుతుంది ఈ ఉద్యమం, మళ్ళీ యూత్ ఎలా ఉద్యమంలో పాల్గొంటారనేది, సుపరిపాలన అనేది త్వరలోనే జరగబోతుంది అని ఆశిద్దాం. కెమెరామెన్ శేఖర్తో ఉపేంద్ర, హైదరాబాద్.